చేరకూడని కోర్సులు కొన్ని ఉన్నాయి. ఎంసెట్ ద్వారా నిర్వహించబడే అనేకమైన కోర్సులకు ఉద్యోగ అవకాశాలు ఉండవు. కనుక వాటిలో చేరి నష్టపోవద్దు. ఎంసెట్ ద్వారా మీరు చేరాలనుకుంటే దాంట్లో పనికొచ్చే కోర్సు బీఎస్సీ నర్సింగ్. అది కూడా బీఎస్సీ నర్సింగ్ ఆడపిల్లలు చేస్తే ఉపయోగం, కానీ మగపిల్లలకు బీఎస్సీ నర్సింగ్ సరైన కోర్సు కాదు. కనుక ఎంసెట్ ద్వారా చేరకూడని కోర్సులు అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీస్, వెటర్నరీ, ఫిజియోథెరపీ, బీ ఫార్మసీ, ఫార్మాడీ, బయోటెక్నాలజీ, ఈ కోర్సులన్నింటిలో కూడా ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు లేవు. కనుక వీటిలో చేరటం అంత ప్రయోజనంగా లేదు. నీట్ ఆధారంగా డెంటల్ ఉంది. డెంటల్ కూడా ఉద్యోగ అవకాశాలు లేవు. ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ప్రైవేట్ ఉద్యోగాలు కానీ అంత అందుబాటులో లేవు. కనుక ఈ రోజున ఎంబీబీఎస్ రాని వాళ్ళు ఆయుర్వేదంకి వెళ్ళాలి. ఆయుర్వేదం కాకపోతే న్యాచురోపతికి వెళ్ళండి. ఆయుష్ అంటే ఆయుర్వేదము, హోమియోపతి, యునాని, తమిళనాడు రాష్ట్రంలో సిద్ధ కోర్సులు ఉన్నాయి, న్యాచురోపతి ఉన్నాయి. ఆయుర్వేదము, హోమియోపతి రెండిట్లను తీసుకుంటే ఆయుర్వేదానికి భవిష్యత్తు ఎక్కువ ఉంది. ఇప్పుడు ఆయుర్వేదం అంటే చాలామందికి తెలియదు. ఎంబీబీఎస్తో సమానముగా 4.5 సంవత్సరాల కోర్సు. ఎంబీబీఎస్లో బోధించే సబ్జెక్టులన్నీ దాంట్లో ఉంటాయి. ఆయుర్వేదం చేసిన వాళ్ళు ఆపరేషన్లు కూడా చేయొచ్చు, ప్రసవాలు కూడా చేయొచ్చు. వాళ్ళు శిక్షణ పొందితే అల్లోపతి వైద్యాన్ని కూడా ఆయుర్వేదం వాళ్ళు చేసే అవకాశం ఉంది. కనుక ఈ రోజున ఎంబీబీఎస్ రాని వాళ్ళకి రెండవ ప్రాధాన్యత కింద ఆయుర్వేదం తీసుకోవాలి. పైగా ఎంబీబీఎస్ కాలేజీల్లో అక్కడ విద్యార్థులు ఒక్కొక్క క్లాసులో 150 నుంచి 250 మంది ఉంటారు. కానీ ఆయుర్వేదంలో అంత సంఖ్య ఉండరు. గరిష్టంగా 100, ఎక్కువ కాలేజీలో 40, 50, 60 మందే ఉంటారు. బోధన బ్రహ్మాండంగా ఉంటుంది, ప్రాక్టికల్ ట్రైనింగ్ బాగా ఉంటుంది. ఎంబీబీఎస్ డాక్టర్లు సంవత్సరానికి భవిష్యత్తులో 2 లక్షలు రాబోతున్నారు. పీజీలు కూడా 2 లక్షలు రాబోతున్నారు. కానీ ఆయుర్వేదం డాక్టర్ల సంఖ్య పరిమితంగా ఉంటుంది. సంవత్సరానికి 20-25 వేల సంఖ్య దాటదు. అందువల్ల ఆయుర్వేదాన్ని తక్కువగా అంచనా వేయద్దు. ఇప్పటికే ఎంబీబీఎస్ రాక ఆయుర్వేదంలో చదువుతున్న వైద్య విద్యార్థుల యొక్క అభిప్రాయాలు తీసుకుని ఆయుర్వేదంలో చేరటానికి ఏమాత్రం వెనుకంజ వేయద్దు. అది ఎంబీబీఎస్తో పోటీగా డి అంటే డి, సై అంటే సై, అన్ని సబ్జెక్టులంతే 4.5 సంవత్సరాల కోర్సు, మళ్ళీ సంవత్సరం పాటు ఇంటర్న్షిప్, ఏమాత్రం ఎంబీబీఎస్కి తీసిపోకుండా ఉంది.